అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సుధా గంటి అండ్ యు ఆర్ వాచింగ్ ఆర్టీవీ చిత్రాలు. ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త మూవీ కా కొన్ని రోజుల క్రితం ఈ సినిమా అయితే ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ఎంతో ఆసక్తికరంగా ప్రామిసింగ్ గా ఉంది. అండ్ ఈ మూవీ మీద అందరిలో ఆసక్తి అయితే పెంచింది ఈ ట్రైలర్. పైగా కిరణ్ అబ్బవరం కెరియర్ లో తొలిసారిగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. అండ్ ఇందులో నయన్, సారిక, తన్వి, రామ్ హీరోయిన్స్ గా చేస్తూ ఉండగా తాజాగా న్యూస్ ఒకటి కార్ రేంజ్ ని చాటి చెప్తోంది. ప్రముఖ మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కా మలయాళ హక్కుల్ని తీసుకున్నారు. ఇంకా తను వేఫర్స్ ఫిల్మ్స్ పతాకంపై కానీ భారీ స్థాయిలో మలయాళంలో విడుదల చేయబోతున్నాడని టాక్స్ నడుస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. అలాగే కిరణ్ అబ్బవరంతో పాటు చిత్ర బృందం కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేవరా ప్రమోషన్స్ అయితే ఊపందుకున్నాయని చెప్పొచ్చు. సెప్టెంబర్ 10th ముంబైలో ట్రైలర్ లాంచ్ జరుగుతోంది. దీనికోసం ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ముంబై వెళ్ళాడు. అండ్ ఈ క్రమంలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాని ముంబైలో ఎన్టీఆర్ మీట్ కావడం జరిగింది. అండ్ అది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్టీఆర్, సందీప్ రెడ్డి వంగా మీటింగ్ అనేది సినిమా చేయడానికి కాదని దేవరా ప్రమోషన్స్ కోసమేనని తెలుస్తోంది. ఇంకా దేవరా హిందీ ప్రమోషన్స్ లో సందీప్ రెడ్డి వంగా భాగం కాబోతున్నాడంట. హిందీ ఆడియన్స్ కోసం సందీప్ అయితే హోస్ట్ గా మారి ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేస్తాడంట. వినాయక చవితి రోజైన శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దీపిక తన తల్లి ఉజ్వల పదుకొనేతో కలిసి ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో జాయిన్ అయింది. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి. ఇక ఆదివారం ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో భర్త రణ్వీర్ సింగ్ తో పాటు కుటుంబ సభ్యుల్లో ఆనందం వెళ్లి విరుస్తోందనే చెప్పొచ్చు. ఇంకా సోషల్ మీడియా వేదికగా అభిమానులు దీపిక, రణ్వీర్ సింగ్ కి విషెస్ చెబుతున్నారు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు హాస్పిటల్ వైద్యులు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లెజెండ్ ప్రొడక్షన్స్ పై బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నిర్మించబోతోంది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకం వహిస్తున్నారు. ఇంకా ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొందిన కథను తెరకెక్కించబోతున్నామని స్వయంగా ప్రశాంతే చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ గా మోక్షజ్ఞ అందుకోబోయే పారితోషికం ఇదే అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అక్షరాల 20 కోట్ల రూపాయలని రెమ్యూనరేషన్ గా తీసుకోబోతున్నాడని అంటున్నారు. ఇంకా ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ మోక్షజ్ఞ కనుక 20 కోట్లు తీసుకుంటే గనక ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ మొత్తంలో ఫస్ట్ మూవీకి హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న తొలి హీరోగా మోక్షజ్ఞ చరిత్ర అయితే సృష్టించినట్టే. ఎన్టీఆర్ కి కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అనే పేరుంది. 6 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ నటించిన రీజనల్ మూవీ అరవింద సమేత వీర రాఘవ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఫస్ట్ డే 60 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. అలాంటిది దేవరా పాన్ ఇండియా మూవీ. ఇప్పుడు టికెట్లు రేట్లు కూడా పెరిగాయి. పైగా ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ మార్కెట్ అయితే ఎంతో పెరిగింది ఆ సినిమాతో. ఇంకా సౌత్ తో పాటు నార్త్ ప్రేక్షకులు కూడా ఎన్టీఆర్ సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ లెక్కను చూసుకుంటే దేవరా మూవీకి మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ రావడం అనేది పెద్ద మ్యాటరే కాదు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఓవర్సీస్ ఇలా అన్ని చోట్ల దేవరాపై నెలకొన్న అంచనాలను బట్టి చూస్తే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అయితే 150 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మురళీమోహన్ కి చెందిన జైబేరీ కన్స్ట్రక్షన్స్ కి హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఇంకా గచ్చిబౌలిలోని రంగ్లాల్ కుంట చెరువు యొక్క బఫర్ జోన్ పరిధిలో కొన్ని నిర్మాణాలు ఉన్నట్లుగా గుర్తించిన హైడ్రా ఈ నోటీసులు జారీ చేసింది. 15 రోజులుగా ఆ నిర్మాణాలను కూల్చివేయాలని, లేకుంటే తామే కూల్చేస్తామంటూ నోటీసులు పేర్కొంది. ఇంకా హైడ్రా నోటీసులపై తాజాగా మురళీమోహన్ స్పందించారు. 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఎప్పుడూ అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. ఇంకా బఫర్లో ఉన్న 3 అడుగుల మేరకు ఈ రేకుల షెడ్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. నోటీసులు కూడా ఇచ్చారు. ఇంకా ఆ తాత్కాలిక రేకుల షెడ్ ని తొలగించడానికి హైడ్రా అధికారులు రానక్కర్లేదు. 2 రోజుల్లో తామే కూల్చేస్తామని మురళీమోహన్ తెలిపారు.
ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే యూట్యూబ్, సోషల్ మీడియా ఇలా ఎక్కడ చూసినా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇంకా అందులో కొన్ని నవ్వు తెప్పించినా మరికొన్ని చికాకు తెప్పిస్తాయి. తాజాగా ఒక యూట్యూబర్ పై శివబాలాజీ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. తెలుగు సినీ పరిశ్రమలోని కొంతమంది నటీనటులను ఉద్దేశించి నెగటివ్ ట్రోల్స్ చేస్తున్న యూట్యూబర్ విజయ్ చంద్రహాస్ పై నటుడు మా కోశాధికారికి శివబాలాజీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. కోలీవుడ్ ప్రముఖ నిర్మాత ఢిల్లీ బాబు 50 ఏళ్లకే కన్నుమూశారు. ఈ రోజు సెప్టెంబర్ 9 తెల్లవారుజామున చెన్నైలో ఆయన తుది శ్వాస విడిచారు. ఢిల్లీ బాబు హఠాత్ మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురైంది. అంతేకాదు ఆయన మరణానికి గల కారణం ఏంటో ఇంకా స్పష్టంగా తెలియట్లేదు. సన్నిహిత వర్గాలు మాత్రం ఢిల్లీ బాబు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారని చెబుతున్నారు. అయితే అసలు ఆయనకి వచ్చిన అనారోగ్య సమస్య ఏంటంటే దానిపై ఇంకా స్పష్టత ఎవరికీ తెలియట్లేదు. రేణు దేశాయ్ తాజాగా నెట్టింట్లో తన రిక్వెస్ట్ ని చెప్పింది. తనకి ఆరోగ్యం బాగాలేదని, బయటకు వచ్చే పరిస్థితుల్లోనూ తాను లేనని విజయవాడ పీపుల్స్ ని రిక్వెస్ట్ చేసింది. క్షేమంగా ఉన్న వాళ్ళు, సాయం చేసే వీలున్న వాళ్ళు కాస్త జంతువుల గురించి ఆలోచించండి, పెట్ రెస్క్యూ టీమ్ కి సాయం చేయండి అని కోరింది. ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా సాయం కావాలని కోరింది. ఇంకా ఒక వ్యాన్ లాంటిది అయినా ఇవ్వాల్సి ఉంటుంది అని కోరింది. తాను వెళ్ళాలి అనుకుంటున్నా కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నానని, అందుకే ఇలా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకి కమిట్ అయ్యారు. 3 సినిమాల షూటింగ్స్ వివిధ దశల్లో ఉన్నాయి. ఓజీ సినిమా కోసం పవన్ 2-3 వారాల డేట్లు కేటాయిస్తే షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇంకా దాంతో ఎన్నికలు పూర్తయిన వెంటనే షూటింగ్ ఉంటుందనే వాయిదాల మీద వాయిదాలు కూడా వచ్చినా ఉంటుందని చెప్పారు. బట్ సెప్టెంబర్, అక్టోబర్లో ఓజీ షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ భావించారు. అందుకు పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. కానీ ఏపీలో భారీ వర్షాలు, వరదల వల్ల పవన్ ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. దాంతో ఇప్పట్లో షూటింగ్ కి హాజరయ్యే పరిస్థితి అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు RTV. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.